మహాభారతంలో అక్షయ పాత్ర అనేది సూర్య భగవానుడు ధర్మరాజుకు ప్రసాదించిన ఒక అద్భుతమైన పాత్ర. పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు వారితో పాటు వేల సంఖ్యలో బ్రాహ్మణులు, అనుచరులు ఉండేవారు. అడవులో అంతమందికి భోజనం పెట్టడం ధర్మరాజుకు కష్టంగా మారింది. ఆ సమయంలో దౌమ్య మహర్షి సూచన మేరకు ధర్మరాజు సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. ధర్మరాజు భక్తికి మెచ్చిన సూర్యభగవానుడు ఆయనకు అక్షయ పాత్రను అనుగ్రహించాడు. ఆ పాత్రలో వండిన ఆహారం ఎంతమందికైనా వడ్డించవచ్చు, అది ఖాళీ అవ్వదు. అయితే దానికి ముఖ్యమైన ఒక నిబంధన ఉంది. ద్రౌపది భోజనం చేసే వరకు మాత్రమే ఆ పాత్రలో ఆహారం వస్తూనే ఉంటుంది. ఆమె ఒకసారి భోజనం పూర్తి చేసి ఆ పాత్రను శుభ్రం చేస్తే ఆ రోజుకు ఇక అందులో ఆహారం రాదు. తిరిగి మరుసటి రోజు సూర్యోదయం తర్వాతే అది పనిచేస్తుంది. పాండవులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో దుర్యోధనుడు దుర్వాస మహర్షిని తన శిష్యులతో కలిసి పాండవుల వద్దకు వెళ్ళమని కోరతాడు. అది కూడా ద్రౌపది భోజనం ముగించిన సమయం చూసి వెళ్ళమని చెబుతాడు. దుర్వాస మహర్షి తన 1000 మంది శిష్యులతో కలిసి ధర్మరాజు వద్దకు వచ్చి నదికి వెళ్లి స్నానం చేసి వస్తామని, అప్పుడు భోజనం పెడతావా అని అడుగుతాడు. ద్రౌపది అప్పటికే భోజనం చేసేయడంతో పాత్ర ఖాళీగా ఉంటుంది. భయంకరమైన కోపం గల దుర్వాసుడికి భోజనం పెట్టకపోతే శాపం ఇస్తాడని ద్రౌపది ఆందోళన చెంది శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తుంది. శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి తనకు బాగా ఆకలిగా ఉందని పాత్రలో ఏమైనా మిగిలి ఉందేమో చూడమంటాడు. పాత్రకు అంటుకొని ఉన్న ఒక్క మెతుకును కృష్ణుడు తింటాడు. పరమాత్మ కడుపు నిండడంతో లోకమంతటికి కడుపు నిండినట్లే అవుతుంది. నదిలో ఉన్న దుర్వాసుడికి ఆయన శిష్యులకు కడుపు నిండిపోయి ఏమాత్రము ఆహారం తినలేని స్థితికి చేరుకుంటారు. వారు పాండవుల వద్దకు రాకుండానే వెనుదిరుగుతారు. అంతరార్థం: అక్షయ పాత్ర కథ మనకు దైవభక్తి, అతిథి సత్కారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అలాగే భగవంతుడికి చిత్తశుద్ధితో ఒక్క మెతుకు సమర్పించిన అది లోకాన్నంతటికీ తృప్తిపరుస్తుందని ఈ కథ ద్వారా మనకి అర్థమవుతుంది.